Good morning. Let us discuss the poem Dust of Snow written by Robert Frost. The title itself is something different. How do we treat dust? Dust is a waste thing. దానికి టైటిల్ పెట్టేటేంటి ఫ్రాస్ట్ డస్ట్ ఆఫ్ స్నో. అదేంటి ఏమైనా పన్నీరా, పువ్వులా, లేకపోతే ఏమైనా ఫ్రాగ్రెంట్ ఫ్లవర్సా? ఏం కాదు కదా. ఏంటి టైటిల్ పెట్టాడు అంటే దేర్ ఈజ్ ఇన్నర్ మీనింగ్ with philosophy hidden in this poem. The way a crow and hemlock tree ఈ రెండింటిని యూజ్ చేసాడు ఆయన. క్రో అంటే ఏంటి? కాకి. జనరల్గా కాకిని మనం ఎలా సింబాలిక్ చూస్తాం? ఒక నెగిటివ్ పోర్టెంట్గా చూస్తాం, తక్కువగా చూస్తాం దాన్ని చిలుకలాగా, లేకపోతే ఓ ప్యారెట్ లాగా, ఓ హంసలాగా దాన్ని ట్రీట్ చేయం. కాకిని పితృదేవతలకి ప్రతినిధిగా చూస్తాం, శనీశ్వరుడు వాహనంగా చూస్తాం. కాకి గోలేమిట్రా, ఈ కాకిలాగా అరుస్తావు, అలా కాకిని తక్కువగా చూస్తాం. కానీ ఇక్కడ కాకిని ఒక పాజిటివ్ స్ట్రెంత్కి ఒక రిప్రజెంటేటివ్గా చూపించేది కవి. అలాగే హెమ్లాక్ ట్రీ ఈజ్ నాట్ ఏ ట్రీ ఆఫ్ ఫ్రాగ్రెంటివ్ ఫ్లవర్స్, ఇట్ ఈస్ ఏ పాయిజన్ ట్రీ. హెమ్లాక్ ట్రీ అనేటువంటిది ఇమాజినరీలో ఒక పాయిజన్ ట్రీ. ఇలాగా నెగిటివ్ పోర్ట్రేట్స్ని తీసుకున్నాడు. అలాగే డస్ట్ కూడా నెగిటివే కదా, డస్ట్ ఏమైనా యూస్ఫుల్ థింగ్ కాదు కదా. సో ఏంటి ఇలా రాసాడు అంటే ద వే ఏ క్రో షుడ్ డౌన్ ఆన్ మీ ద డస్ట్ ఆఫ్ స్నో ఫ్రమ్ ఏ హెమ్లాక్ ట్రీ హ్యాస్ గివెన్ మై హార్ట్ ఏ చేంజ్ ఆఫ్ మూడ్ అండ్ సేవ్ సమ్ పార్ట్ ఆఫ్ డే ఐ హ్యాడ్ రూల్డ్. నేను ఏదైతే రోజంతా పెసిమిస్టిక్ థాట్స్తో, రిగ్రెట్నెస్తో, డిసప్పాయింట్మెంట్తో, చాలా గ్రీఫ్తో ఉన్నానో, ఉండి ఎక్కడికి పోయాను? పోయి హెమ్లాక్ ట్రీ దగ్గర కూర్చున్నాను. అదేమైనా ఒక మర్రి వృక్షమా, లేకపోతే ఒక సంపంగి చెట్ట, లేకపోతే ఇంకేమైనా యాపిల్ ట్రీయా? ఏం కాదు, అది హెమ్లాక్ ట్రీ. అది దానికని కూర్చుంటే నన్ను ఎవరు మోటివేట్ చేశారు? ఒక హంస మోటివేట్ చేయలేదు, ఒక్కడో. అది కూడా ఎలా వేసింది? పువ్వులు జల్లిందా నా మీద? లేదే, డస్ట్ ఆఫ్ స్నో నా మీద జల్లింది. సో ఈ పోయిన్లో ఉన్నటువంటి ఇన్నర్ మీనింగ్ ఏంటంటే ఏది కూడా వీ షుడ్ నాట్ అండర్ ట్రీట్ ఎనీథింగ్. నేచర్లో ప్రతి విషయంలో కూడా, ప్రతి ఎలిమెంట్లో కూడా ఒక పాజిటివ్ స్ట్రెంగ్త్ ఉంటుంది. వీ హ్యావ్ టు ఫైండ్ ద పాజిటివ్ స్ట్రెంగ్త్ ఈవెన్ ఫ్రమ్ ద నెగిటివ్ ఎనర్జీ. ఇక్కడ నెగిటివ్ ఎనర్జీలో కూడా వీ కెన్ డ్రా ద పాజిటివ్ స్ట్రెంగ్త్. సో ఇది ఏంటంటే ఎవరిని తక్కువగా చూడకూడదు. వీ షుడ్ నాట్ ట్రీట్ లోవర్, వీ షుడ్ నాట్ అండర్ ట్రీట్ ఎనీబడి. సో మనం వెతుక్కుంటే ప్రతి విషయంలో కూడా ఒక మంచి ఉద్దేశం ఉంటుంది అని చెప్పే ఉద్దేశంతో ఆయన హీ వాజ్ ఇన్విగరేటెడ్, హీ వాజ్ స్ట్రెంథెన్, హీ వాజ్ మోటివేటెడ్, హీ వాజ్ పాజిటివ్లీ మోటివేటెడ్ బై ది క్రో అండ్ డస్ట్ ఆఫ్ స్నో అండర్ ది హెమ్లాక్ ట్రీ అనేటువంటి అర్థం వచ్చే విధంగా రాయడం జరిగింది. ఇక్కడ పోయిటిక్ రిథం చూసినట్లయితే, రైమింగ్ స్టైల్ చూసినట్లయితే ఇక్కడ క్రో అనేటువంటిది ఇక్కడ స్నోతో మ్యాచ్ అయింది రైమింగ్. సో దీన్ని ఏ అన్నాం అనుకోండి, ఇక్కడ చూడండి దీన్ని ఏ అన్నాం. అలాగే ఇక్కడ చూడండి మీ అండ్ ట్రీ, దీన్ని బి అందాం అనుకోండి, దీన్ని బి అందాం. అలాగే ఈ స్టైల్లో చూడండి, ఇది హార్ట్ అండ్ పార్ట్, ఇది హార్ట్ పార్ట్, ఏ. ఇక్కడ చూడండి మూడుకి ఏంటి? రూయ్. అండ్ ఇది బి. ఇది పోయిటిక్ రైమింగ్ స్టైల్ ఎలా ఉంది? ఏ బి అనేటువంటి రైమింగ్ స్టైల్లో ఉంది. అలాగే ఇంకొక విషయం ఏంటంటే ఈ పోయిం మొత్తం మీద ఎక్కడ కూడా ఇన్వర్టెడ్ కామర్స్ కానీ, పంక్చువేషన్ మార్క్స్ కానీ లేవు. ఫ్లో ఆఫ్ ద ఫ్లవర్ కంటిన్యూడ్ అండ్ ఎండ్ అట్ ది ఫుల్ స్టాప్. సో రూల్ ఇట్ దర్ అండ్ అయింది, ఫుల్ స్టాప్ అండ్ అయింది. దీన్ని ఎంజాయ్మెంట్ అంటారు. ఎంజాయ్మెంట్ ఈ టైప్ ఆఫ్ పోయిటిక్ స్టైల్ని చివరి వరకు కూడా పంక్చువేషన్ మార్క్ లేకుండా ఉన్నటువంటి పోయిటిక్ స్టైల్ని ఎంజాయ్మెంట్ అంటారు. ఇలా చూడండి, నెక్స్ట్ హ్యాస్ హార్ట్. ఇలాగా ఈ నెక్స్ట్ కాన్సనెంట్ రిపీటెడ్ ఇన్ ది నెక్స్ట్ ఫ్రేజ్ అయితే దాన్ని ఎలిటరేషన్ అంటారు. ఎలిటరేషన్ అంటారు. నెక్స్ట్ ఇందులో ఇమాజినరీ కూడా కనిపిస్తుంది. నేను
చాలా ఇబ్బందిలో ఉన్నాను, చాలా డిసప్పాయింట్మెంట్తో ఉన్నాను, నేను పోయి హెమ్లెట్ దగ్గర కూర్చున్నాను, కాకి వచ్చింది నా మీద ఏదో జల్లింది, ఇదంతా కూడా ఇమాజినరీ. ఈ పోయిన ఇంకోటి ఏంటి, ఇమాజినరీ ఎలిమెంట్ కూడా ఉంది ఇందులో. సో ఇలా చూసుకున్నట్లయితే ఈ పోయిలో చాలా ఫిలాసఫీ కనిపించింది. ఉన్న తక్కువ లైన్లు అయినా సరే చక్కనైనటువంటి అర్థం వచ్చే విధంగా చక్కనైనటువంటి పోయాన్ని మనకి మరి రాబర్ట్ ఫ్రాస్ట్ అందించారు. అలాగే మనకి ఇక్కడ చూడండి క్రో ఉంది, అలాగే ఇట్ ఈస్ ఎ సింబల్ ఆఫ్ నెగిటివ్ పోర్ట్రేట్. అలాగే డస్ట్ ఆఫ్ స్నో, ఇవన్నీ కూడా సింబాలిజం యూజ్ చేశాడు, సింబాలిజం. సో ఇందులో మనం పోయిటిక్ రైమ్ స్టైల్ చూస్తే ఏబిఏబి ఉంది, ఇలా ఎలిటరేషన్ కనిపిస్తుంది, అలాగే ఇమాజినరీ ఊహాత్మక చిత్రం కనిపిస్తుంది. అలాగే వెర్స్లో చూసినట్లయితే ఎక్కడ కూడా పంచులేషన్ మార్క్స్ ఉంది, ఎంజాయ్మెంట్ ఉంది, అలాగే సింబాలిజం, ఇవన్నీ కూడా పోయిటిక్ ద బ్యూటీ ఆఫ్ పోయిట్రీ అండ్ ద అనాటమీ ఆఫ్ పోయిట్రీ చూసినట్లయితే ఇన్ని ఎలిమెంట్స్ని రాబర్ట్ ఫ్రాస్ట్ ఫాలో అయ్యాడు. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్.